ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి సీక్రెట్గా భేటీలు అవడానికి అతను అంతా రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు పోవాలనుకుంటున్నాడు, ఎవరిని కలవాలనుకుంటున్నాడు, చీకట్లో ఎవరి కాళ్ళు పట్టుకోవాలనుకుంటున్నాడు, ఏ ప్రయోజనాల కోసం ఈ పని చేయాలనుకుంటున్నాడు, మళ్ళీ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏమైనా జరుగుతుందా లేదా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. విషయానికి వస్తే మన డెకాయిట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల 11 నెలలు అనేక సార్లు ఢిల్లీ పోయి ఈ రాష్ట్రం కోసం ఏదో పీకుతానని, ప్రత్యేక హోదా తెస్తానని, పోలవరం తీసుకొస్తానని, నిధులు తీసుకొస్తానని ఆడికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని సిబిఐ ఈడీ కేసుల్లో కొంత రిలాక్సేషన్ తెచ్చుకోవడం, అదేవిధంగా సొంత బాబాయిని వేసేసినటువంటి కేసులో తమ్ముడు అరెస్ట్ అవ్వకుండా చేసుకోవడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి సాధించింది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడినటువంటి ఈ తరుణంలో కేవలం 40 రోజుల్లో ఎన్నికలు జరగనటువంటి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రావడంతో అనేక సంచలన పరిణామాలు రేపో మాపో ఈ రాష్ట్రంలో ఉండబోతున్నాయనేటువంటి వార్తల నేపథ్యంలో డీజీపీని లేపేయడం ఆలేపేయడం కాదు, వైసీపీ భాషలో అతన్ని మార్చేసి కొత్త డీజీపీని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తి వస్తాడని, అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తి వస్తాడని ఈ వార్తల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వాధికారుల ద్వారా పంచాలని, ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా నిధులు వాలంటీర్ల ద్వారా కాదు ఇక ప్రభుత్వాధికారుల ద్వారా పంచాలనేటువంటి నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు సొంత బాబాయిని వేసేసినటువంటి కేసులో వేగం పుంజుకోవటం, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం అరెస్ట్ అవడం, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అవ్వడం, ఇదే కేసులో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఉండడం, విజయసాయిరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఖచ్చితంగా విచారిస్తుంది, అవసరమైతే అరెస్ట్ చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సడన్గా సిగ్గు ఎగ్గు వదిలేసి, ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చేసింది, ఇక ఈ రాష్ట్రానికి కొత్తగా నిధులు సాధించేది ఏమి లేదు రాబోయే 40 రోజుల్లో, ఎన్నికల తర్వాతే ఏదున్నా. కాబట్టి ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో ఉంటే ఇంకా ఢిల్లీ పోయేటువంటి ప్రయత్నాలు నీచంగా చేస్తూ ఉన్నాడంటే, ఇంకా ఢిల్లీ పెద్దల కాలు పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి బతుకు ఒకసారి చూస్తే తన తండ్రి చావుకు కారణం రిలయన్స్ వాళ్ళు అని చెప్పి రిలయన్స్ మార్ట్లని తగలబెట్టి ధ్వంసం చేసి నానా రకాలుగా విమర్శించి చివరికి రిలయన్స్ అంబానీ గారు రిఫర్ చేసినటువంటి పరిమళ నత్వానికి రాజ్యసభ ఇచ్చినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అతని చరిత్ర గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది, అంత టైం వేస్ట్ అండి మనకే, ఎందుకంటే అతను బతుకే అది, అతని చరిత్ర అది, అతని గతం అది. సరే అదంతా వదిలేద్దాం. ఇప్పుడు ఢిల్లీ పోయి ఏం చేయాలి? నరేంద్ర మోడీ గారినో లేదంటే వీలుంటే అమిత్ షా గారినో కాళ్ళు గడ్డం పట్టుకొని, సార్ మీరు డీజీపీని మార్చొద్దు, మీకు దయచేసి దండం పెడతా, మీరు సీఎస్ను మార్చొద్దు, దయచేసి మీకు కాళ్ళు పట్టుకుంటా, మీకు ఎన్ని వేల కోట్లు కావాలి ఎన్నికల కోసం అనే ప్రయత్నం చేస్తే చెప్పుతో కొడతామని బీజేపీ వాళ్ళు సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సరే ఎన్నాళ్ళు అతనికి ఏదో సహకరించారనేటువంటి నిందోళ్ళు మోసారు, నిజమా కాదా అనేది ప్రజలకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు మాత్రం ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో 6 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు పోవాలనుకుంటున్నాడు? ఎవడమ్మా మొగుడు సొమ్ము ఖర్చు పెట్టి ఇతను ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీ పోతాడు. సరే చాలా ప్రత్యేక విమానం అంటే చాలా పెద్దది కదా, ఎవరం వచ్చేటప్పుడు ప్రత్యేక హోదా లాంటి పెద్దది ఏదన్నా తీసుకొస్తాడేమో ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అని నేను ఆశిస్తా నా బొట్టుడు. బట్ 4 సంవత్సరాల్లో పోలవరాన్ని 4% పూర్తి చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యుడు ఎందుకు ఢిల్లీ పోతాడో ఎందుకు వస్తాడో తెలియదు. అంటే తెలియదంటే తెలియకుండా ఏమి లేదు బొక్క. ఇతని కింద ఉన్నాయి, ఇతను డిక్కీ కింద 32 కేసులు, 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు, బాబాయిని పాశవికంగా నరికి చంపినటువంటి కేసులో సొంత తమ్ముడు అరెస్టు కాబోయి ఆగేది, అతనికి డైరెక్షన్లు ఇచ్చింది తాడేపల్లి కొట్టరించని, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర కూడా వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి మ్యాప్లో స్కెచ్లో ఉందని, దానికి సంబంధించినటువంటి ఆధారాలు సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయని చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమనేటువంటి అన్ని సర్వే రిపోర్టులు, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి, ఐపాక్ రిపోర్ట్ కానివ్వండి, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఓడిపోయిన తర్వాత పారిపోవటానికి సాయం అడగటానికి పోతా ఉన్నాడా, లేకపోతే మీరు ఈ పొత్తుని తెగదెంపులు చేసుకోమని పోతున్నాడా, లేకపోతే వ్యవస్థలన్నింటినీ నాకు సహకరించమనండి, ఎన్నికల సంఘాన్ని, సిఎస్ని, డీజీపీని, పోలీసుల్ని, ప్రభుత్వాధికారులని వాడుకొని
ఎలాగోలా నేను గెలిస్తే మీకే మద్దతు ఇస్తానని చెప్పడానికి పోతాడా? లేకపోతే తెలుగుదేశం జనసేనతో పొత్తు క్యాన్సిల్ చేసుకోండి, వాళ్ళ 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, నేను కావాలంటే 10 ఎంపీ సీట్లు ఇస్తాను, 50 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, దయచేసి నాతో పొత్తు పెట్టుకోండి అన్నాడు. అడుక్కోటానికి పోతున్నాడా? ఇతను బతుకు గురించి ఏదేదో చెప్తా ఉంటాడు, వీరుడు సూర్యుడు బొక్క బొంగు అని. నిన్న సొంత జిల్లాలో చెప్పిసిరేసాడండి సిగ్గు లేకుండా. అది భావ ప్రకటన స్వేచ్ఛ. మాజీ డీజీపీ సమంగమన్న భాషలో చెప్పాలంటే వాళ్ళ మీద కేసు పెట్టకూడదు. కానీ ఈ దౌర్భాగ్యులు దానికి కూడా తెలుగుదేశం విమర్శించేటువంటి పరిస్థితి. సొంత చెల్లి తల్లి తను వదిలేసిపోతే బాబాయిని వేసేసినటువంటి కేసులో చెల్లి పోరాటం చేస్తుంటే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చే చంద్రబాబు అనేటువంటి నీచమైనటువంటి భాష జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే అతను ఏ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నువ్వు నీ చెల్లికి ఆస్తిలో వాటా ఇకపోతే, నువ్వు నీ చెల్లికి రాజకీయంగా అవకాశాలు కల్పించకపోతే, తన రాజకీయంగా తన జీవితం తను చూసుకుంటే దానికి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావంటే ఏం సిగ్గులేని బతుకు జగన్మోహన్ రెడ్డి. నీ ఓటమి ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత విదేశాలకు పరారీ ఖాయం. అతనికి సహకరించినటువంటి వాళ్ళందరి జీవితాలు జైలు పాలవ్వడం ఖాయం.